హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో శనగలతో జంతికలు చూపిస్తున్నాను అన్నమాట. శనగలు మనకి నాటు శనగలు ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఇంట్లో మనకి ఉడకబెట్టుకుని తింటూ ఉంటాం కదా, వాటితోటే నేను జంతికలు చూపిస్తాను అన్నమాట. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకున్న తర్వాత శనగల్ని ఇందులో వేసి నానబెట్టుకోవాలన్నమాట. 1 కప్పు శనగల్ని ఇందులో వేసాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేను 1 కప్పు రాళ్ళు లేకుండా బాగు చేసి ఇందులో వేసి పెట్టానమాట. ఇందులో మనం బాగా నీళ్లు పోసి 2-3 సార్లు ముందే వాష్ చేసుకుని ఒక 6-7 గంటల సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మనకి ఇవి శనగపిండితో చేసుకునే వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఇవి చూడండి, ఇవి నానిపోయాయి అనమాట. నాకు 6-7 గంటల తర్వాత నాని మనకి కలర్ కూడా ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు ఇవి మళ్ళీ ఒకసారి వాష్ చేసి ఒక జల్లెడలో వేసుకుంటే మనకి ఈ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా కొన్ని శనగలు వేసి మనకి కొంచెం స్పైసీ తినేవాళ్ళు అయితే కొంచెం పచ్చిమిర్చిని వేసుకోండి, చాలా బాగుంటాయి. ఇంకా మీకు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలంటే ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. స్పైసీకి తగ్గట్టుగా మిర్చిని వేసుకోవాలి. నేనైతే కొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని చేసుకోండి. ఇంకొంచెం గట్టిగా చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇంకా బాగా పల్చగా చేసుకోకండి. ఇలా చేసుకుంటేనే మనకి కొంచెం గుల్లగా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 1 కప్పుకి 3 కప్పులు బియ్యం పిండి పట్టింది. మీరు పిండి రుబ్బుకునే దాన్ని బట్టి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అంటే మనకు కొంచెం గట్టిగా కలుపుకునేటప్పుడు చేతికి అంటకుండా రావాలన్నమాట. అలానే రుచికి సరిపడా కొంచెం సాల్ట్, నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. మీకు నువ్వులు లేదంటే వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా మీకు ఫ్లేవర్ మీ ఇష్టాన్ని బట్టి వేసుకుని పిండి అంతా కలిపేసుకోవాలి. ఈ పిండి బాగా పల్చగా రుబ్బుకోకూడదు, బాగా మెత్తగా ఇంకా కొంచెం గట్టిగా రుబ్బుకుంటేనే బాగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా బియ్యం పిండి వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. మనకి ఎంతైతే బియ్యం పిండి పడుతుందో అంతా వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నాకు చేతికి ఇలా మనం ముద్ద చుడితే చేతికి అంటకుండా రావాలన్నమాట. ఇలా మనకు అంటకుండా వస్తేనే మనకి జంతికలు వేసుకున్నప్పుడు బాగా క్రిస్పీగా చాలా గుల్లగా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా పిండంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకొంచెం మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా వేసేసుకోవచ్చు. కొంచెం పిండి గట్టిగా కలుపుకుంటేనే ఎక్కువ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి బాగా వేడిగా అవ్వాలి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వాలి. ఈ విధంగా జంతికల గొట్టంలో వేసుకుని పిండిని ఇలా జంతికలాగా వేసేసుకోవాలి. ఒకవైపు మొత్తం మనకి ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కదుపుకోవాలన్నమాట. వెంటనే కదుపుకుంటే విరిగిపోతాయి. ఇలా మనం రెండు వైపులా కూడా బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం మనకి శనగల్లో ఉండే పొట్టు ఉంటుంది కాబట్టి కొంచెం మనకి కలర్ ఈ విధంగా ఉంటుంది. అయినా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనకు చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ కూడా తీసేసి ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంకా క్రిస్పీగా ఉండే శనగల జంతికలు రెడీ అయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కింద కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.